అందరికీ నమస్తే. నేను మీ ఆంజనేయులు. వెల్కమ్ టు హైరా ప్రాపర్టీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్న ఒక లొకేషన్ ఏంటంటే ఇది ఒక న్యూ ప్రాజెక్ట్ అనమాట. గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి అప్రూవ్డ్ అండ్ రెరా అప్రూవ్డ్ కలిగిన ఒక బ్యూటిఫుల్ లేఅవుట్ని మీకు ఒక ప్రాజెక్ట్ పరిచయం చేస్తున్నాను. ఇది ఎక్కడుంది ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే మన ముంబై నేషనల్ హైవేలో కంది ఐఐటి నుంచి లెఫ్ట్కి తీసుకుంటే కంది ఐఐటి టు శంకర్పల్లి వస్తున్నటువంటి ఒక 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ లేఅవుట్ ఉంటుంది. ఈ రోడ్ వచ్చేసి 4 లైన్స్ రోడ్ అనమాట. అలాగే దాని ముందున్న రోడ్డు కూడా ఇది కూడా మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి, ఇందిరా కరెంట్కి, ఇస్నాపూర్కి, పటాన్ చెరువుకి వెళ్ళేటువంటి ఒక 66 ఫీట్ రోడ్ అనమాట. ఇది ఒక 100 ఫీట్ రోడ్డు అండ్ 66 ఫీట్ రోడ్డు, 2 రోడ్ల ఒక కార్నర్లో ఈ లేఅవుట్ ఉంటుంది. మీరు చూడండి, ఈ 2 రోడ్ల కార్నర్లో లేఅవుట్ ఉంటుంది. ఆ వెనకాతల కనిపిస్తుంది కూడా శంకర్పల్లి టౌను, శంకర్పల్లి ఉంటుంది. ఇటు 5 మినిట్స్ డ్రైవ్లో కంది ఉంటుంది. సంగారెడ్డి ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీసు ఎస్ఆర్ఓ ఏదైతే ఉంటుందో అది ఒక జస్ట్ 1 కిలోమీటర్లో సంగారెడ్డి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. పక్కనే కాశీపూర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. మంచి లొకేషన్లో ఒక బ్యూటిఫుల్ 22 ఎకర్స్ ఒక గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ని ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. ఈ లేఅవుట్ యొక్క పూర్తి వివరాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. చలో, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లేఅవుట్ వచ్చేసి ప్రైమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్న ఎల్ఆర్ గ్రీన్ షీల్డ్స్ ప్రాజెక్ట్ అనమాట. ఈ లేఅవుట్ వచ్చేసి 22 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ కలిగిన రెరా అండ్ అప్రూవల్ కలిగినటువంటి లేఅవుట్ ఇది. ఈ లేఅవుట్లో మనకు కంప్లీట్గా 60, 40 అండ్ 30 ఫీట్స్ తోటి ఇలాగే మనకు సీసీ రోడ్స్తో డెవలప్ చేస్తున్నారు. అలాగే అవెన్యూ ప్లాంటేషన్ కూడా బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ కెర్బింగ్ స్టోన్స్ తోటి ఈ ఏరియాలో ఫుట్ పాత్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. అలాగే ఈ వెంచర్ యొక్క చుట్టూరా కూడా కాంపౌండ్ వాల్తో ఫుల్ పకడ్బందీగా చేస్తున్నారనమాట. ఆల్రెడీ అక్కడ కాంపౌండ్ వాల్ కూడా పూర్తి అయిపోయింది. కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది. వెనక మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంటుంది. పార్క్స్ ఉంటాయి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అన్ని బ్యూటిఫుల్గా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. సీసీ రోడ్స్ తోటి వెల్ డెవలప్డ్ లేఅవుట్ ఇది. అలాగే మనకు ఈ వెంచర్ వచ్చేసి ఒక 100 ఫీట్ రోడ్డు అండ్ 66 ఫీట్ రోడ్డు, రెండు రోడ్ల యొక్క కార్నర్లో ఉంటుంది. కాబట్టి 2 ఏరియాలో కూడా కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ ఉన్నట్టు 66 ఫీట్ రోడ్ అయితేనేమన్నా మన శంకర్పల్లి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఇంద్రకరణు, అలాగే ఇస్నాపూరు, పటాన్ చెరువుకు ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఈ 100 ఫీట్ రోడ్ అయితేనేమో రైట్ తీసుకుంటేనేమన్నా మళ్ళీ కంది ఐఐటి మీదుగా పటాన్ చెరువు, బిహెచ్ఎస్ సిగ్నల్కి, మియాపూర్కి చేరుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ చూసుకుంటేనేమన్నా శంకర్పల్లికి 5 మినిట్స్ డిస్టెన్స్లో శంకర్పల్లి ఉంటుంది. శంకర్పల్లి నుంచి మళ్ళీ కోకాపేట, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి, నార్సింగ్కి, ఐటీ కారిడార్కి చేరుకోవచ్చు. అలా అన్ని కనెక్టివిటీస్ వీధిగా ఈ లేఅవుట్ ఉంటుందన్నమాట. అలాగే ఈ వెంచర్ యొక్క లొకేషన్ హైలైట్స్ ఏంటంటే శంకర్పల్లికి ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే కంది ఐఐటికి 5 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి అండ్ రీజనల్ రింగ్ రోడ్కి ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. బిహెచ్ఎల్ సిగ్నల్కి ఒక 15 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే పటాన్ చెరువు, ఇస్నాపూర్కి కూడా ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మియాపూర్కి ఒక 30 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగు, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాలకైతే ఒక 30 మినిట్స్ డిస్టెన్స్లో ఈ లేఅవుట్ ఉంటుంది. మేజర్గా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లేఅవుట్ వచ్చేసి వెస్ట్ హైదరాబాద్లో వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఉండడం వల్ల ఏరియా కనెక్టివిటీ కూడా బాగుంటుంది. అన్ని విధాల యాక్సెస్ ఉంటుంది. కాబట్టి హ్యూజ్ అప్రిషియేషన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఈ లేఅవుట్ చూడండి, 22 ఎకర్స్ తోటి బ్యూటిఫుల్గా డెవలప్ చేయడం జరుగుతుంది. అన్ని రోడ్స్ కానీ, పార్క్స్ కానీ అన్నీ కూడా డెవలప్మెంట్ అయిపోయినాయి అనమాట. ఆ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ కంది నుంచి శంకర్పల్లి వైపు వెళ్ళేటువంటి ఈ 100 ఫీట్ రోడ్లో అక్కడ కారు కనిపిస్తుందో, కారు ఉన్న ఏరియాలో ఒక మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. అలాగే ఈ ఏదైతే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఇందిరాకరణ్కి వెళ్ళేటువంటి ఈ రోడ్డు 66 ఫీట్ రోడ్ అయినటువంటి ఈ రోడ్లో ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది. 2 ఎంట్రన్స్లు కూడా ఈ వెంచర్కి రావడం జరుగుతుంది అనమాట.